ఔరా ఓ జడధారి కింత ధిక్కారమా అని యుద్ధ సన్నద్ధుడయ్యాడు అంధకాసురుడు. అంతటా వారిరువురి మధ్య భీకర యుద్ధం మొదలైంది. శివుడు తన త్రిశూలంతో అంధకాసురుణ్ణి పైకెత్తి పట్టుకున్నాడు. అది అతని శరీరంలో 3 చోట్ల గుచ్చుకొని విలవిల్లాడసాగాడు. అలా కొంతసేపు గడిచేసరికి అంధకాసురుడిలోని కామ, క్రోధ, మాత్సర్యాలు 3 అణగిపోయాయి. అసుర గుణాలన్నీ అణగిపోయినందున, ఈ పంచప్రాణాలు ఎగిరిపోయినందున అంధకాసుర వధ జరిగినట్లే భావించి దేవతలంతా సంతసించారు. అలా త్రిశూలానికి వ్రేళ్లాడుతూ అంధకాసురుడు తానెవరో, ఎటువంటి కోరరాని కోరిక కోరాడో, తన ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకుని సామగానంతో సాంబశివుణ్ణి స్తుతించాడు. హర్షామోదాలతో సాంబమూర్తి అంధకాసురుడిని కరుణతో గణాధిపతులలో ఒకడిగా మన్నించాడు. మనిషి కామ, క్రోధ, మద మాత్సర్యాలకు లోనైతే ఎంతకు దిగజారిపోతాడు, అదే వాటిని విడిచిపెట్టి శివసన్నిధి కోరితే ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనే దానికి ఈ అంధకాసురుని వృత్తాంతం ఒక గొప్ప ఉదాహరణ.